ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న మన జీవితాలకి ఎవరికి గ్యారంటీ లేదండి. నాకు గ్యారంటీ లేదు, మీకు గ్యారంటీ లేదు. మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలియదండి. మనకి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటప్పుడు నేను చచ్చిపోతే నా దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తుంది కదా. ఆత్మ బయటకు వస్తే అది పరలోకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉందా? నా శరీరంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? నా శరీరంలో ఏమన్నా దేవుడు విడిచిపెట్టడం ఏమన్నా దేహంలో ఉండిపోయాయా? దేవుడికి నేను దగ్గరగా ఉన్నానా? మరణం వస్తే వెళ్ళిపోతానా? ఈ ధైర్యంతో ఉండాలి కదండి. మనం ఎప్పుడు ఈ ధైర్యంతో ఉంటాం. ఎప్పుడు ఈ జీవితానికి మనం వస్తామంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే చచ్చిపోయిన మృతులందరికీ మరో జీవితం ఉంది, ఆత్మకు జీవితం ఉంది. శరీరం విడిచిపెట్టండి, వదలండి, అలాగా ఉంటది. అది చాలా మంది చెప్తారండి, ఉండండి, దాన్ని అలాగ ఉండవండి, ఉంటది, ఏం అవద్దానికి. లోకంలో సామెత ఉంటది. దేవుడిని నమ్మని వారు కూడా, లోకస్తులు కూడా ఒకటి నమ్ముతారండి. సామెతది ఏంటో తెలుసా? సామెత, నారు పోసిన వాడు అంటే అర్థం ఏంటి? నారు పోసిన వాడు నీరు పోయాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రైతు నారేసాడండి, నారు పోసిన రైతు బతకడానికి నీరేయడా? వేస్తాడు కదా. మీరు బాగా ఆలోచిస్తారండి ఆ విషయం. రైతును కళ్ళ ముందు పెట్టి దేవుడు చెప్తున్నాడు, బ్రతికిచ్చిన దేవుడు నీకు బట్టలు తిండి ఇవ్వడా? ఇస్తాడా? నారు పోసినోడు నీరు పోతాడని ఎంత బాగా చెప్తాడు. మరి జీవితం ఇచ్చినోడు తిండి బట్ట ఇస్తాడు. మరి వాటి కోసం ఎందుకు రాత్రి పగళ్ళు ఆలోచిస్తావు? దానికోసం ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? దానికోసం ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నావు? దానికోసం బాగా ఆలోచించి ఎందుకు తప్పులు చేసేస్తున్నావు? చాలా మంది తప్పులు, పాపాలకి కారణాలు ఇవే. డబ్బు, లేదా ఏదో జీవితం ఏదో చేయాలన్నట్టుగా చాలా మంది లైఫ్ రిస్క్ లో పెట్టుకోవటం, తప్పులు చేయటం, నేరాలు చేయటం, పాపాలు చేయటం. ఎందుకు? జీవితం ఇచ్చిన దేవుడు ఆకాశ పక్షులను కళ్ళ ముందు పెట్టాడు. ఒకసారి వాటిని చూడండి అన్నాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే అర్థం ఏంటి? పక్షిని పోషించే దేవుడు నీకు అన్నం పెట్టడా అన్నాడు. పెడతాడు. నీకు అన్నం కావాలని, బట్టలు కావాలని దేవుడికి తెలుసు. నారు పోసిన వాడికి నీరు పొయ్యాలని తెలుసు. బతికిచ్చిన దేవుడికి నిన్ను బతికించడానికి తిండి పెట్టాలని దేవుడికి తెలుసు.